సూర్యాపేట జిల్లాలో అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. దంతాలపల్లి సూర్యాపేట రహదారి గుర్రం తండాలో రైతులు రోడ్డెక్కి ఆందోళన తెలిపారు. 20 రోజుల నుండి ఐకేపీలో ఎలాంటి ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదన్నారు. లారీలు రాక ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వడ్లను తగలబెట్టారు రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతుల బతుకులు ఆగమవుతున్నాయని రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పుల్లారావు అందిస్తారు. పుల్లారావు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుతీరిన తర్వాత తమ బతుకులు పూర్తి స్థాయిలో దిగజారిపోయాయని చెప్పేసి అన్నదాతలు మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వంపై అదేవిధంగా ప్రభుత్వ అధికారుల పనితీపై వాళ్ళు దుమ్మెత్తి పోసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు. ఈ రోజు ఇదే విషయం సంబంధించి సూర్యాపేట జిల్లాకు సంబంధించిన రైతులు ఆ రోడ్డుపై బైఠాయించి ముఖ్యంగా వారు పండించినటువంటి ధాన్యాన్ని రోడ్డుపై తగలపెట్టి మరీ వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై తాము పండించినటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చేసేసి మీరు మా ధాన్యాన్ని ఇప్పటికి కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇక మా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల ఒకవైపు మాకు పెట్టుబడి పెట్టినటువంటి ఆసామి నుండి అదేవిధంగా వరికోత మిషన్ సంబంధించి వరికోత మిషన్ తీసుకొచ్చేసి వరిని కోసిన తర్వాత వరికోత మిషన్ వాళ్ళు కూడా మమ్మల్ని అనే రకాల ఇబ్బంది పెడుతున్నారు డబ్బులు కోసం అని చెప్పి. కానీ మేము దాదాపు 4 రోజులు దాటినప్పటికీ కూడా ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చినా కూడా కొనుగోలు చేయడానికి మాత్రం ప్రభుత్వం మాత్రం ఆసక్తి చూపట్లేదు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి మా యొక్క గోడును ఆలకించట్లేదు అని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికీ కూడా లారీలు లేవని అదేవిధంగా అన్ని బ్యాగులు లేవని చెప్పేసి ఇంకా ఏదో రకాలైనటువంటి వంకలు చూపుతూ ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేయలేదు. ఈ విధంగా ఉండటం వల్ల అంటే మేము ఆల్రెడీ వరిని కోసేసి 4 రోజులు దాటినప్పటికీ కూడా అంటే మాకు పెట్టుబడి పెట్టిన ఆశను కూడా మీకు వరి కోసారు కాబట్టి డబ్బులు వచ్చుంటాయి, ధాన్యాన్ని అమ్ముకుంటారు, డబ్బులు వచ్చుంటాయి కాబట్టి మా డబ్బులు చెల్లించాలని చెప్పి అతను ఒత్తిడి చేస్తున్నారు. అదేవిధంగా వరి కోసిన మిషన్ సంబంధించిన వ్యక్తులు కూడా వరి కోసం మిషన్ వాళ్ళు కూడా మాకు డబ్బులు చెల్లించని చెప్పి మా మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. అంటే మాకు ధాన్యం కొనుగోలు చేయలేదు, ప్రభుత్వం కొనలేదు, అదేవిధంగా మాకు అవసరం డబ్బులు కూడా చెల్లించే పరిస్థితి కూడా ఈ విధంగా ఉంది. ఇలాంటి సమయంలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు అదేవిధంగా వరికోత మిషన్ సంబంధించి కోసిన వ్యక్తులకు ఈ విధంగా డబ్బులు చెల్లించాలి అని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రం తీవ్రంగా వాపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విధమైనటువంటి బాధలు మాత్రం మేము పడుతున్నాము. ఇప్పుడు గతంలో చూసినట్లు మాత్రం గత గవర్నమెంట్ లో ఎప్పటికప్పుడు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడం అదేవిధంగా సకాలంలో మాకు డబ్బులు చెల్లించడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రెజెంట్ గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పూర్తి స్థాయిలో ఆగమైపోయాయని చెప్పేసి కూడా అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించడం జరిగింది. ముఖ్యంగా రోడ్డుపై కంచె వేసేసి వాళ్ళు ధర్నా దిగారు. దీనివల్ల ఆ దంతాలపల్లి సూర్యాపేట రహదారిపై మాత్రం పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అనేది జామైన పరిస్థితి ఉంది. పోలీసులు వచ్చేసి ఆ ధర్నాను విరమించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అన్నదాతలు మాత్రం సత్యమీరా అంటూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే జిల్లాకు సంబంధించేసి సివిల్ సప్లై మంత్రిగా ఉన్నటువంటి సోమారెడ్డి మా దగ్గర ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నటువంటి ఆ శాఖకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇప్పటివరకు కూడా ఆ ధాన్యం కొనుగోలు విషయం మాత్రం శ్రద్ధ పెట్టలేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పనితీరు కూడా అదే విధంగా ఉంది. ఆ ధాన్య పాసులు తీసుకొచ్చి లోన్ అవుతుంది. ఇదే సమయంలో అకాల వర్షాలు వస్తున్నాయి. దీనివల్ల ధాన్యం కూడా తడిసి ముద్దైతున్న పరిస్థితి నెలకొంటుంది. ఏ సమయంలో వర్షం వస్తుందో మా ధాన్యం ఎప్పుడైతే తడిసిపోతుందో అని చెప్పి బిక్కుబిక్కున కాలం వెల్లదీస్తూ ఉన్న పరిస్థితి. ఈ సమయంలో కూడా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే మాత్రం పూర్తి స్థాయిలో దిగజారిపోయాయని చెప్పేసి కూడా అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పనితీరు మాత్రం ఎండగడుతున్న పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.